ద్వాపర యుగానికి చెందిన శ్రీకృష్ణ పరమాత్ముడికి, యుగానికి చెందిన జాంబవంతుడికి యుద్ధం జరిగింది. అది ఎందువల్ల జరిగిందో తెలుసా? ఆ విషయం తెలుసుకోవాలంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి. మహాభారతం 18 రోజులు జరిగితే రామరావణ యుద్ధం 21 రోజులు జరిగింది. ఆ 21 రోజు రాముడిని పట్టుకోవడం రాముడి వల్ల కాలేదు. ఎందుకంటే శ్రీరాముడు ఒక వెలిగాడు, ఒక తేజస్సు. ఆయన వేసిన బాణాల సవ్వడికి చాలామంది రాక్షసులు చనిపోయారు. ఆ సవ్వడికి ఒక మైలు దూరంలో ఉంటేనే బ్రతకగలగాలి, లేదంటే చనిపోవడమే అని గ్రహించి సుగ్రీవుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు అందరూ ఒక మైలు దూరంలో నిలబడిపోయారు. ఎందుకంటే ఆ బాణాలు సవ్వడికే మనం చనిపోతామేమో అని. సుగ్రీవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆహా, ఇటువంటి వీరుడికి మిత్రుడిని అయిపోయాను కాబట్టి సరిపోయింది, కానీ అదే శత్రువుని అయితే మా అన్నల నా పని కూడా అయిపోయేదని భయపడ్డాడు. లక్ష్మణుడు ఏమనుకున్నాడంటే, ఆహా, ఇటువంటి వీరుడు నా తల్లి శంకించింది, ఈ వీరుడిన ఎవరైనా ఏదైనా చేస్తారని భయపడింది, నన్ను వెళ్ళు వెళ్ళు అని దూషించి తినేసింది, ఆ వెళ్ళబట్టే కదా ఇంత జరిగింది అని మనసులో బాధపడ్డాడు. ఆంజనేయుడు ఏమనుకున్నాడంటే, సేవ చేస్తే ఇటువంటి వీరుడికే సేవ చేయాలని ఆ శ్రీరామచంద్రుడిని తన హృదయంలో కొలువుంచుకున్నాడు. వీరికి విరుద్ధంగా జాంబవంతుడు ఏమనుకున్నాడో తెలుసా? చేస్తే ఇటువంటి వీరుడితోటే యుద్ధం చేయాలి, బాహి తేల్చుకోవాలి, అంతేగాని ఇలాంటి కొండలతో కొండముచ్చులతో ఏమి యుద్ధం చేస్తాం, ఇలాంటి చిన్న చిన్న రాక్షసులతో అని ఆనాడు జాంబవంతుడు కోరుకున్నాడు. కాబట్టే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి జాంబవంతుడికి యుద్ధం జరిగింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.